హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నా ఛానల్లో బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు వేస్తున్నాను. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తానండి. ఉల్లిపాయలు అవి తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మనకు ఉల్లిపాయలు వేగిపోయి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక టమాటాని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుంటాను. టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం, పచ్చి వాసన అంతా పోయేలాగా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. నేను బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం.
అడుగంటకుండా కలిపేసుకోవాలండి, లేదంటే తొందరగా అడుగంటేస్తుంది. ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఇందులో కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుందామండి. నేనైతే కరివేపాకు వేసాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుంది. మన బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేలా ఉంటే సరిపోతుంది. ఇది మనకి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.